హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ రైల్వే ఎస్ఎస్సి జేఎల్డిఎల్ హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి అన్ని పోటీ పరీక్షలకు ఇండియన్ హిస్టరీ మెయిన్ రోల్ పోషిస్తాయి. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పే టాపిక్ జైన మతం. ముందుగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జైన మతం ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్ జైన మతం ఏ కాలం నాటిది? జైన మతం ఏ కాలం నాటిది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, క్రీస్తు శకం 5వ శతాబ్దం, క్రీస్తు శకం 6వ శతాబ్దం, క్రీస్తు శకం 7వ శతాబ్దం. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుడు ఎన్నవ తీర్థాంకరుడు? వర్తమాన మహావీరుడు ఎన్నవ తీర్థాంకరుడు? మొదటి తీర్థాంకరుడు, 12వ తీర్థాంకరుడు, 20వ తీర్థాంకరుడు, 24వ తీర్థాంకరుడు. ఆన్సర్ ఆప్షన్ 4 24వ తీర్థాంకరుడు. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు? వర్తమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు? సిద్ధార్థ మాయాదేవి, శుద్ధోదనుడు త్రిశాలి, ప్రియదర్శిని సిద్ధార్థ, సిద్ధార్థుడు త్రిశాలి. ఆన్సర్ ఆప్షన్ 4 సిద్ధార్థుడు త్రిశాలి. నెక్స్ట్ క్వశ్చన్ జైన మతం మొత్తం తీర్థాంకరుల సంఖ్య ఎంత? జైన మతం మొత్తం తీర్థాంకరుల సంఖ్య ఎంత? 18, 22, 23, 24. ఆన్సర్ ఆప్షన్ 4 24. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు? వర్తమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు? శాక్య, చెగతాయ్, జ్ఞాత్రిక, టొకారియన్. ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాత్రిక. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుడు ఏ వర్ణానికి చెందినవాడు? వర్తమాన మహావీరుడు ఏ వర్ణానికి చెందినవాడు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆన్సర్ ఆప్షన్ 2 క్షత్రియ. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుని కుమార్తె ఎవరు? వర్తమాన మహావీరుని కుమార్తె ఎవరు? సుజాత, హెలన్, ప్రియదర్శిని, పై ఎవరు కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రియదర్శిని. నెక్స్ట్ క్వశ్చన్ సల్లేఖన వ్రతం అనగా గురువు పాదాల దగ్గర జ్ఞానం పొందడం, ఉపవాసాలు ఉంటూ తనువును చాలించడం, వర్తమాన మహావీరుడు జ్ఞానోదయం పొందడం, పైవన్నీయు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపవాసాలు ఉంటూ తనువును చాలించడం. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుడు ఏ రాజ్యానికి చెందినవాడు? వర్తమాన మహావీరుడు ఏ రాజ్యానికి చెందినవాడు? కపిలవస్తు, అవంతి, వైశాలి, శ్రావస్తి. ఆన్సర్ ఆప్షన్ 3 వైశాలి. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుని బిరుదు ఏది? వర్తమాన మహావీరుని బిరుదు ఏది? జీనుడు, కైవల్యుడు, నిపుణుడు, పైవేవీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 జీనుడు. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరుడు పుట్టిన సంవత్సరం. వర్తమాన మహావీరుడు పుట్టిన సంవత్సరం క్రీస్తు పూర్వం 540, క్రీస్తు పూర్వం 468, క్రీస్తు పూర్వం 483, క్రీస్తు పూర్వం 568. ఆన్సర్ క్రీస్తు పూర్వం 540. నెక్స్ట్ క్వశ్చన్ వర్తమాన మహావీరునికి జ్ఞానోదయం ఎన్నవ ఏట అయినది? వర్తమాన మహావీరునికి జ్ఞానోదయం ఎన్నవ ఏట అయినది? 30వ ఏట, 36వ ఏట, 42వ ఏట, 48వ ఏట. ఆన్సర్ ఆప్షన్ 3 42వ ఏట. నెక్స్ట్ క్వశ్చన్ జైనమత తొలి తీర్థాంకరుడు ఎవరు? జైనమత తొలి తీర్థాంకరుడు ఎవరు?
అజితనాథుడు, పార్శ్వనాథుడు, వర్తమాన మహావీరుడు, వృషభనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వృషభనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు? వర్తమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు? బీహార్లోని వైశాలి నగరం కుందన గ్రామం, ఉత్తరప్రదేశ్లోని కుషినారా, నేపాల్లోని కపిలవస్తు నగరం లుంబిని గ్రామం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్లోని వైశాలి నగరం కుందన గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరునికి ఏ నది తీరాన జ్ఞానోదయం అయ్యెను? వర్తమాన మహావీరునికి ఏ నది తీరాన జ్ఞానోదయం అయ్యెను? గోదావరి, రుజుపాలిక, జీలం, బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఆప్షన్ 2 రుజుపాలిక. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరునికి జ్ఞానోదయమైన స్థలం. వర్తమాన మహావీరునికి జ్ఞానోదయమైన స్థలం కుషినగరం, లుంబిని గ్రామం, జృంభికా వనం, పాటలీపుత్రం. ఆన్సర్ ఆప్షన్ 3 జృంభికా వనం. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత మొదటి తీర్థాంకరుని చిహ్నం ఏది? జైనమత మొదటి తీర్థాంకరుని చిహ్నం ఏది? సింహం, పులి, ఎద్దు, ఏనుగు. ఆన్సర్ ఆప్షన్ 3 ఎద్దు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని సోదరుడు ఎవరు? వర్తమాన మహావీరుని సోదరుడు ఎవరు? నందివర్తనుడు, బింబిసారుడు, జమాలి, గోసల మక్కలి పుత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 నందివర్తనుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని సోదరుడు ఎవరు? వర్తమాన మహావీరుని సోదరుడు ఎవరు? నందివర్తనుడు, బింబిసారుడు, జమాలి, గోసలి మక్కలి పుత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 నందివర్తనుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని మేనల్లుడు ఎవరు? వర్తమాన మహావీరుని మేనల్లుడు ఎవరు? నందివర్తనుడు, అజాతశత్రువు, జమాలి, గోసల మొక్కలి పుత్ర. ఆన్సర్ ఆప్షన్ 3 జమాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని మిత్రుడు ఎవరు? వర్తమాన మహావీరుని మిత్రుడు ఎవరు? నందివర్తనుడు, అజాతశత్రువు, జమాలి, గోసల మక్కలి పుత్ర. ఆన్సర్ ఆప్షన్ 4 గోసల మక్కలి పుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుడు ఎన్ని రోజుల అనంతరం జ్ఞానోదయం పొందెను? వర్తమాన మహావీరుడు ఎన్ని రోజుల అనంతరం జ్ఞానోదయం పొందెను? 84 రోజులు, 48 రోజులు, 98 రోజులు, 102 రోజులు. ఆన్సర్ ఆప్షన్ 1 84 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత రెండవ తీర్థాంకరుడు ఎవరు? జైనమత రెండవ తీర్థాంకరుడు ఎవరు? వృషభనాథుడు, మల్లినాథుడు, అరనాథుడు, అజితనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 4 అజితనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో జైన మతానికి చెందిన వ్యక్తి ఎవరు? క్రింది వారిలో జైన మతానికి చెందిన వ్యక్తి ఎవరు? బింబిసారుడు, బిందుసారుడు, అమోఘవర్షుడు, అశోకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 అమోఘవర్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది? మొట్టమొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది? వల్లభి, పాటలీపుత్రం, తక్షశిల, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పాటలీపుత్రం. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత పవిత్ర గ్రంథం ఏది? జైన మత పవిత్ర గ్రంథం ఏది? భాగవతం,
త్రిపీటకాలు, జందవస్థ, అంగాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత పరిషత్ల సంఖ్య ఎంత? జైనమత పరిషత్ల సంఖ్య ఎంత? 1, 2, 3, 4. ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో జైన మతాన్ని అవలంబించిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఈ క్రింది వానిలో జైన మతాన్ని అవలంబించిన మౌర్య చక్రవర్తి ఎవరు? అమోఘవర్షుడు, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు. ఆన్సర్ ఆప్షన్ 3 చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జైన మతానికి సంబంధించినది. క్రింది వానిలో జైన మతానికి సంబంధించినది త్రిపీటకాలు, త్రినియమాలు, త్రిరత్నాలు, త్రిలింగాలు. ఆన్సర్ ఆప్షన్ 3 త్రిరత్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? వృషభనాథుడు, పార్శ్వనాథుడు, వర్తమాన మహావీరుడు, అజితనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 2 పార్శ్వనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత స్థాపకుడు ఎవరు? జైనమత స్థాపకుడు ఎవరు? అజితనాథుడు, వర్తమాన మహావీరుడు, అరనాథుడు, వృషభనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 2 వర్తమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత అంగాల సంఖ్య ఎంత? జైనమత అంగాల సంఖ్య ఎంత? 10, 11, 12, 13. ఆన్సర్ ఆప్షన్ 3 12 అంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మహాపద్మానందుడు ఏ మతాన్ని అవలంబించాడు? మహాపద్మానందుడు ఏ మతాన్ని అవలంబించాడు? బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం, భాగవత మతం. ఆన్సర్ ఆప్షన్ 2 జైన మతం. నెక్స్ట్ క్వశ్చన్, బిందుసారుడు ఏ మతాన్ని అవలంబించాడు? బిందుసారుడు ఏ మతాన్ని అవలంబించాడు? జైన మతం, బౌద్ధ మతం, అజీవక మతం, భాగవత మతం. ఆన్సర్ ఆప్షన్ 3 అజీవక మతం. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని తల్లి పేరేమిటి? వర్తమాన మహావీరుని తల్లి పేరేమిటి? ప్రియదర్శిని, అనోగ్ని, మాయాదేవి, త్రిశాలి. ఆన్సర్ ఆప్షన్ 4 త్రిశాలి. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని తండ్రి పేరేమిటి? వర్తమాన మహావీరుని తండ్రి పేరేమిటి? సిద్ధార్థుడు, శుద్ధోదనుడు, ధననందుడు, దేవదత్తుడు. ఆన్సర్ ఆప్షన్ 1 సిద్ధార్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుడు చనిపోయిన ప్రదేశం ఏది? వర్తమాన మహావీరుడు చనిపోయిన ప్రదేశం ఏది? కుషినారా ఉత్తరప్రదేశ్, పావాపూరి బీహార్, సారనాథ్ ఉత్తరప్రదేశ్, పైవేవీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పావాపూరి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుడు జ్ఞానోదయం పొందటాన్ని ఏమంటారు? వర్తమాన మహావీరుడు జ్ఞానోదయం పొందటాన్ని ఏమంటారు? కైవల్యం, శైవల్యం, ఆంగల్యం, మాంగల్యం. ఆన్సర్ ఆప్షన్ 1 కైవల్యం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు అందరూ ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? తొలి తీర్థాంకరుడు రిషభనాథుడు, రెండవ తీర్థాంకరుడు అజితనాథుడు, 23వ తీర్థాంకరుడు మల్లినాథుడు, 24వ తీర్థాంకరుడు వర్తమాన మహావీరుడు. ఆన్సర్ ఆప్షన్ 3 23వ తీర్థాంకరుడు మల్లినాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, దిల్వారా జైన దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? దిల్వారా జైన దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? మౌంట్ అబు రాజస్థాన్, పావాపూరి బీహార్,
శ్రావణబెళగోళ కర్ణాటక, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 మౌంట్ అబు రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, అజితనాథుడు జైన మతంలో ఎన్నవ తీర్థంకరుడు? అజితనాథుడు జైన మతంలో ఎన్నవ తీర్థంకరుడు? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ తీర్థంకరుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుని భార్య ఎవరు? వర్తమాన మహావీరుని భార్య ఎవరు? త్రిశాలి, మాయాదేవి, యశోద, సుజాత? ఆన్సర్ ఆప్షన్ 3 యశోద. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో లిచ్చవుల రాకుమార్తె ఎవరు? క్రింది వానిలో లిచ్చవుల రాకుమార్తె ఎవరు? త్రిశాలి, యశోధర, మాయాదేవి, సుజాత? ఆన్సర్ ఆప్షన్ 1 త్రిశాలి. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన మహావీరుడు ఎవరి ఇంటిలో తన తుది శ్వాసను విడిచెను? వర్తమాన మహావీరుడు ఎవరి ఇంటిలో తన తుది శ్వాసను విడిచెను? శుద్ధోదనుని ఇంట్లో, హస్తిపాలుని ఇంట్లో, గోసల మక్కలిపుత్ర ఇంట్లో, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 హస్తిపాలుని ఇంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో త్రిరత్నాలలో లేనిది ఏది? క్రింది వానిలో త్రిరత్నాలలో లేనిది ఏది? సరైన నడవడిక, సరైన విశ్వాసం, సరైన ప్రతిఫలం, సరైన జ్ఞానం? ఆన్సర్ ఆప్షన్ 3 సరైన ప్రతిఫలం. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతానికి చెందని వారు ఈ క్రింది వానిలో ఎవరు? జైన మతానికి చెందని వారు ఈ క్రింది వానిలో ఎవరు? స్థూల బాహుడు, భద్రబాహుడు, అజితనాథుడు, ఆచార్య నాగార్జునుడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించెను? చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించెను? పావాపూరి బీహార్, మౌంట్ అబు రాజస్థాన్, శ్రావణబెళగోళ కర్ణాటక, పూరి ఒరిస్సా? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రావణబెళగోళ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జైనమత శ్వేతాంబరులకు నాయకుడు ఎవరు? క్రింది వానిలో జైనమత శ్వేతాంబరులకు నాయకుడెవరు? వర్తమాన మహావీరుడు, స్థూల బాహుడు, భద్రబాహుడు, అశ్వఘోషుడు? ఆన్సర్ ఆప్షన్ 2 స్థూల బాహుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జైనమత గ్రంథం ఏది? క్రింది వానిలో జైనమత గ్రంథం ఏది? ముద్ర రాక్షసం, చరక సంహిత, పరిశిష్ట పర్వన్, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 పరిశిష్ట పర్వన్. నెక్స్ట్ క్వశ్చన్, గోమటేశ్వర జైన దేవాలయం ఎక్కడ కలదు? గోమటేశ్వర జైన దేవాలయం ఎక్కడ కలదు? మౌంట్ అబు రాజస్థాన్, పూరి ఒరిస్సా, శ్రావణబెళగోళ కర్ణాటక, తక్షశిల ఆఫ్ఘనిస్తాన్? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రావణబెళగోళ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జైనమత పంచవ్రతంలో సరికానిది ఏది? క్రింది వానిలో జైనమత పంచవ్రతంలో సరికానిది ఏది? దొంగతనం చెయ్యరాదు, ఆస్తిని కలిగి ఉండరాదు, అహింసను పాటించాలి, పగటిపూట నిద్రించరాదు? ఆన్సర్ ఆప్షన్ 4 పగటిపూట నిద్రించరాదు. నెక్స్ట్ క్వశ్చన్, జైనమత పంచవ్రతాలలో గల 5 వర్తమాన మహావీరుడు చెప్పినది ఏది? జైనమత పంచవ్రతాలలో గల 5 వర్తమాన మహావీరుడు చెప్పినది ఏది? సత్యాన్ని పలుకవలెను, దొంగతనం చెయ్యరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, అహింసను పాటించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మచర్యంను పాటించాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ లైక్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేతాంబరులు అనగా తెల్లని వస్త్రాలు ధరించడం, వస్త్రాలను త్యజించడం, నల్లని వస్త్రాలు ధరించడం, ఎర్రని వస్త్రాలు ధరించడం. ఆన్సర్ ఆప్షన్ 1 తెల్లని వస్త్రాన్ని ధరించడం. నెక్స్ట్ క్వశ్చన్, కొలనుపాక జైన దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? కొలనుపాక జైన దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, అంగాలు ఏ జైన పరిషత్లో రచించబడెను? అంగాలు ఏ జైన పరిషత్లో రచించబడెను? మొదటి జైన పరిషత్, రెండవ జైన పరిషత్, మూడవ జైన పరిషత్, నాలుగవ జైన పరిషత్. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి జైన పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, అంగాలు రచించినది ఎవరు? అంగాలు రచించినది ఎవరు? స్థూలబాహుడు, భద్రబాహుడు, వల్లభుడు, విశాఖదత్తుడు. ఆన్సర్ ఆప్షన్ 1 స్థూలబాహుడు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జైన సంగీతి ఎక్కడ జరిగినది? రెండవ జైన సంగీతి ఎక్కడ జరిగినది? వల్లభి గుజరాత్, వైశాలి బీహార్, పాటలీపుత్రం, కాశీ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 1 వల్లభి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, దిగంబరులు అనగా తెల్లని వస్త్రాలను ధరించేవారు, నల్లని వస్త్రాలను ధరించేవారు, వస్త్రాలను త్యజించేవారు, ఎరుపు వస్త్రాలను త్యజించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 వస్త్రాలను త్యజించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, జైన గ్రంథమైన పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని రచించినది? జైన గ్రంథమైన పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని రచించినది విశాఖదత్తుడు, పతంజలి, హేమచంద్రుడు, పై ఎవరు కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 హేమచంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? తెలుగు, ప్రాకృతం, సంస్కృతం, హిందీ. ఆన్సర్ ఆప్షన్ 3 సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని ఏ దశాబ్దంలో రచించారు? పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని ఏ దశాబ్దంలో రచించారు? క్రీస్తు శకం 6, క్రీస్తు శకం 12, క్రీస్తు పూర్వం 6, క్రీస్తు పూర్వం 8. ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 12. నెక్స్ట్ క్వశ్చన్, అంగాలు ఏ భాషలో రచించబడెను? అంగాలు ఏ భాషలో రచించబడెను? సంస్కృతం, ప్రాకృతం, హిందీ, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. తీర్థాంకరులు. మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు. రెండవ తీర్థాంకరుడు అజితనాథుడు. మూడవ తీర్థాంకరుడు సాంభవనాథుడు. నాలుగవ తీర్థాంకరుడు అభినందనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 24వ తీర్థాంకరుడైన వర్తమాన మహావీరుని చిహ్నం ఏది? 24వ తీర్థాంకరుడైన వర్తమాన మహావీరుని చిహ్నం ఏది? ఎద్దు, జింక, సింహం, పులి. ఆన్సర్ ఆప్షన్ 3 సింహం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి, రెండవ, మూడవ, నాలుగవ తీర్థాంకరుల యొక్క చిహ్నాలు ఏమిటి? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ తీర్థాంకరుల యొక్క చిహ్నాలు ఏమిటి? ఎద్దు, గుర్రం, ఏనుగు, కోతి. ఎద్దు, కోతి, ఏనుగు, గుర్రం. ఎద్దు, ఏనుగు, గుర్రం, కోతి.
ఎద్దు, కోతి, పావురం, సింహం. ఆన్సర్ ఆప్షన్ 3 ఎద్దు, ఏనుగు, గుర్రం, కోతి. నెక్స్ట్ క్వశ్చన్. తొలి తీర్థంకరుడైన వృషభనాథుని తల్లిదండ్రులు ఎవరు? తొలి తీర్థంకరుడైన వృషభనాథుని తల్లిదండ్రులు ఎవరు? సిద్ధార్థుడు త్రిశాలి, నభిరాజ జమాలి, నభిరాజ మరుదేవి, పై ఎవరు కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 నభిరాజ మరుదేవి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. వర్తమాన మహావీరుడు పాట్నా దగ్గర గల పావాపూరిలో హస్తిపాలుని గృహంలో మరణించెను. సెకండ్ పాయింట్. వర్తమాన మహావీరునికి 42వ ఏట జ్ఞానోదయం అయ్యెను. థర్డ్ పాయింట్. వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు కలిసి బ్రాహ్మణుల ఆధిక్యతను వ్యతిరేకించిరి. ఫోర్త్ పాయింట్. వర్తమాన మహావీరుడు జైనమత సిద్ధాంతాలన్నింటి పంచవ్రతాలుగా ప్రతిపాదించెను. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. జైన మతాన్ని పోషించిన చివరి గొప్ప రాజు ఎవరు? జైన మతాన్ని పోషించిన చివరి గొప్ప రాజు ఎవరు? మహాపద్మానందుడు, ధననందుడు, అమోఘవర్షుడు, భద్రబాహుడు. ఆన్సర్ ఆప్షన్ 3 అమోఘవర్షుడు. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞాన సముపార్జనలో మహావీరునితో పాటు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన వ్యక్తి ఎవరు? జ్ఞాన సముపార్జనలో మహావీరునితో పాటు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన వ్యక్తి ఎవరు? అజితకేశ కంబలిన్, పడుక కాత్సాయన, పురాణ కాశ్యప, గోసల మక్కలిపుత్ర. ఆన్సర్ ఆప్షన్ 4 గోసల మక్కలిపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జైనమత ఆలయం ఏది? క్రింది వానిలో జైనమత ఆలయం ఏది? గొమటేశ్వర జైన దేవాలయం కర్ణాటక, కొలనుపాక జైన దేవాలయం తెలంగాణ, దిల్వారా జైన దేవాలయం రాజస్థాన్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి జ్ఞాపకార్థం కర్ణాటకలో చంద్రగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారు? ఎవరి జ్ఞాపకార్థం కర్ణాటకలో చంద్రగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారు? మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ ఆప్షన్ 3 చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన భారతదేశంలో జైన సన్యాసుల జీవితం ఎన్ని వ్రతాలచే కట్టడి చెయ్యబడినది? ప్రాచీన భారతదేశంలో జైన సన్యాసుల జీవితం ఎన్ని వ్రతాలచే కట్టడి చెయ్యబడినది? 2, 5, 6, 7. ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది జతలను పరిశీలించండి. ఈ క్రింది జతలను పరిశీలించండి. పార్శ్వనాథుడు, పార్శ్వనాథుడు నిగ్రంథుడు. గోసల మక్కలిపుత్ర, గోసల మక్కలిపుత్ర అజీవిక. అజితనాథుడు, అజితనాథుడు బుద్ధిజం. పై వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పార్శ్వనాథుడు నిగ్రంథుడు, గోసలి మక్కలిపుత్ర అజీవక. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఫస్ట్ పాయింట్. వర్తమాన మహావీరుడు తన 20వ ఏట సత్యాన్వేషణకై బయలుదేరెను. సెకండ్ పాయింట్. వర్తమాన మహావీరుడు వేదాలను ఖండించాడు. థర్డ్ పాయింట్. వర్తమాన మహావీరుడు సంవత్సరంలో 8 నెలల పాటు తన సిద్ధాంతాలను ప్రచారం చేసెను.
4th పాయింట్, వర్తమాన మహావీరుడు జైనమత 23వ తీర్థంకరుడు. పై స్టేట్మెంట్లలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 4. నెక్స్ట్ క్వశ్చన్, 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ప్రబోధించిన చతురంగ మార్గంకి మహావీరుడు జత చేసిన గుణం ఏది? 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ప్రబోధించిన చతురంగ మార్గంకి మహావీరుడు జత చేసిన గుణం ఏది? సత్యం, అహింస, బ్రహ్మచర్య, ఆస్తేయం. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మచర్య. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మహావీరుడు మరణం తర్వాత 200 సంవత్సరాలకు మగధలో కరువు ఏర్పడింది. ఆ కాలంలో మగధను వదిలిపెట్టి దక్షిణ భారతదేశానికి వచ్చి జైన మతాన్ని ప్రచారం చేసిన ఘనత దక్కించుకున్న వారెవరు? మహావీరుడు మరణం తర్వాత 200 సంవత్సరాలకు మగధలో కరువు ఏర్పడింది. ఆ కాలంలో మగధను వదిలిపెట్టి దక్షిణ భారతదేశానికి వచ్చి జైన మతాన్ని ప్రచారం చేసిన ఘనత దక్కించుకున్న వారెవరు? సుధర్మన, ఇంద్రభరత, స్థూలభద్ర, భద్రబాహు. ఆన్సర్ ఆప్షన్ 4 భద్రబాహు.